ఇప్పుడు మనం వెక్టరైజేషన్ చేస్తాము. సో దానికి ఏం కావాలి, పాలిగాన్ లేయర్. అంత మొత్తం అంతా చెప్పాను, నేను టైం సరిపోదు కాబట్టి నేను ఒక ఫ్యూగా ఒక 5 to 6 తీసుకొని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి పాలిగాన్ లేయర్. సో పాలిగాన్ లేయర్ కావాలి, క్రియేట్ అంటాం, నేమ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాం. పాలిగాన్ లేయర్ క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ లేదు. సో కాబట్టి అగైన్ గో టు లేయర్స్ మెన్యూ, క్రియేట్ లేయర్. క్రియేట్ లేయర్ వచ్చేటప్పటికి ఇది మళ్ళీ మనం షేప్ ఫైల్ లేయర్ కదా, ఇది మనకు కావాలి వెక్టరైజేషన్కి. సో షేప్ ఫైల్ లేయర్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైల్ నేమ్ అని అడుగుతుంది. ఫైల్ నేమ్ డైరెక్ట్గా మనం టైప్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో దానికి బ్రౌజ్ చేస్తాం. బ్రౌజ్ చేసి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలని చెప్పాం కదండి. ఇక్కడ ఇందులో క్రియేట్ చేశాను కదండి. ఇందులో వచ్చేసి నేను ఇక్కడ పాలిగాన్ అని ఇస్తాను. మనం వచ్చేటప్పటికి ఏమి ఇస్తాము, జనరల్గా ప్రాక్టీస్లో ఎల్పిఎం అని ఇస్తారు మీరు. ఎల్పిఎం అనేసి విలేజ్ నేమ్ తోటి ఎల్పిఎం అనేసి నామినిక్లేచర్ ఇస్తాము. ఇచ్చి దీన్ని సేవ్ చేస్తాం. సేవ్ చేసిన వెంటనే కింద ఫైల్ ఎన్కోడింగ్ అని ఉంటుంది కదా, అదేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైల్ ఎన్కోడింగ్ అనేది చేంజ్ చేయొద్దు. తర్వాత కిందకి జామెట్రీ టైప్ వచ్చేటప్పటికి మనం ఏదైతే మనం ఇప్పుడు చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు పాలిగాన్ లేయర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పాలిగాన్ లేయర్ క్రియేట్ చేస్తాం. ఇంక ఇవేవి మళ్ళీ సెలెక్ట్ చేయం. ఈ యూటీఎం జోన్ అనేది స్టార్టింగ్లోనే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా మనకి ఇలాగా ఇక్కడ ఉంటుంది. ఉన్న తర్వాత ఇక్కడ నేమ్ న్యూ ఫీల్డ్. ఈ ఫీల్డ్ అంటే మనం ఇప్పుడు పాలిగాన్ లేయర్ క్రియేట్ చేసాం కదా, ఆ లేయర్లో ఏమైనా మనకి అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళి ఫీల్డ్స్ పలానా ఫీల్డ్స్ కావాలని మనం ముందుగానే తెలిస్తే మనం ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా తర్వాత ముందు లేయర్ క్రియేట్ చేసేసి తర్వాత కూడా మళ్ళీ మనం అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళి మళ్ళీ మనకు కావాల్సిన ఫీల్డ్స్ కూడా ఆ విధంగా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా క్లిక్ ఆన్ ఓకే. సో చూడండి, ఏ లేయర్ క్రియేట్ చేసినా కూడా మనకి లెఫ్ట్ సైడ్ లేయర్స్ ప్యానల్లో వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, మనం ఏ లేయర్ వర్క్ చేస్తామో అది పైన ఉండాలి. ఇప్పుడు బేస్ మ్యాప్ అనేది ఇది పైన కిందకు ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుంది, ఇది కానీ పైన ఉందనుకోండి మనకి ఇవేవి మనకి సరిగా కనపడవు అనమాట. సపోజ్ చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి నేను దీని కింద వేస్తాను. వేసేటప్పటికి మనకి అది అక్కడ కనపడదు. ఇప్పుడు అది ఉంది కానీ మనకి కనపడదు. ఎందుకు, దాన్ని తీసుకొచ్చి వీటి కింద వేసేసాం. సో అందుకని ఒక్కొక్కసారి అంటే వెరీ తక్కువ మందికి డౌట్స్ వస్తాయి, సార్ నేను క్రియేట్ చేశాను కానీ నాకు అది డిస్ప్లే అవ్వట్లేదు సార్ అంటే ఇంకేం కాదు, దాన్ని తీసుకొచ్చి కింద వేసేస్తే యాజ్ టీజ్గా మళ్ళీ మనకి ఈ లైన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చింది. సో నేను ఇప్పుడు అక్కడ బాగా జూమింగ్ చేసుకొని ఒక 2-3 ఇవి పాలిగన్స్ మనం క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఏదైతే లేయర్ మనం వర్క్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని ఆన్లో పెట్టుకున్న వెంటనే పైన చూడండి థర్డ్ లైన్లోనే టాగిల్ ఎడిటింగ్ అని ఉంటుంది. అంటే మనము డిజిటైజేషన్ చేయాలి, ఎడిటబుల్ మోడ్లోకి తీసుకొస్తామన్నమాట వెక్టరైజేషన్ చేయడం అంటే. సో దానికి ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. చూడండి, దీనికి సైడ్ ఉన్నవన్నీ కూడాను మనకి డిజేబుల్గా ఉన్నాయి. ఎప్పుడైతే దీన్ని మనం క్లిక్ చేస్తామో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఎనేబుల్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, టాగిల్ ఎడిటింగ్కి సెకండ్ రైట్ యాడ్ పాలిగాన్ ఫీచర్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా మనం ఒక్కొక్కటి ఇలా జాయిన్ చేయడం. ఇక్కడ కూడా ఇందాక మీకు చెప్పారు చూడండి, ఇక్కడ అవాయిడ్ ఓవర్లాప్ యాక్టివ్ ఆన్ యాక్టివ్ లేయర్ అనే ఆప్షన్లో కూడా పెట్టుకుంటే మనం ఎక్కడైనా చేసినా కూడా మనకి అది ఓవర్లాప్ కాదు. ఓకే, ఇప్పుడైతే మనం మామూలుగా పెట్టేస్తున్నాను. తర్వాత మీరు ప్రాక్టీస్లోని అలా చేయండి. సపోజ్ ఇప్పుడు నేను బాగా జూమింగ్ చేసి ఇదంతా కూడా మనం ఎలా చేస్తాము, గ్రౌండ్ ట్రూతింగ్ చేసిన తర్వాత మన దగ్గర ఓఆర్ఐ హార్డ్ కాపీస్ మన దగ్గర పెట్టుకొని రైతుల సమక్షంలో ఏదైతే వాళ్ళ బౌండరీ మనం వాళ్ళని అడిగి మనం ఫిక్స్ చేస్తామో ఆ పాయింట్నే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కసారి కొన్ని కాలువలు
స్నాప్ టైప్ చిన్నవి ఫీల్డ్ కానీ అవి వాళ్ళ దాంట్లోకి రావచ్చు, అవుట్ సైడ్ రావచ్చు. అలాంటి దగ్గర కంపల్సరిగా వాళ్ళని అడిగి వాళ్ళ సమక్షంలోనే మనం అక్కడ వాళ్ళ బౌండరీ పాయింట్ ఎక్కడికో అక్కడ క్లిక్ చేసి తీసుకుంటామండి. ఎక్కడైనా మళ్ళీ మనకి ఇమీడియట్గా మనకి షార్ప్ బెండ్స్ కానీ ఏమైనా వచ్చినా కూడా అక్కడ కూడా మనము క్లిక్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ లైన్ జాయిన్ అయిన దగ్గర పాయింట్ ఇది జంక్షన్ పాయింట్స్ దగ్గర కంపల్సరిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసి క్లిక్ చేస్తేనే మనం కమాండ్ నుంచి బయటకు వస్తాం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఐడి నుంచి ఇవ్వకపోయినా పర్వాలేదు. సో 1 అని ఇచ్చాను. ఇప్పుడు క్రియేట్ అయింది. నెక్స్ట్ పక్కది నేను క్రియేట్ చేస్తాను. చూడండి ఇక్కడ ట్యాగ్ అనే మనకి హైలైట్ అవుతుంది. అంటే అక్కడ ఎండ్ పాయింట్ దగ్గరికి ఇది ఆల్రెడీ వచ్చింది. ఎందుకు మనం ఇక్కడ స్నాపింగ్ టూల్ బార్ ఎనేబుల్లో పెట్టుకున్నాం కాబట్టి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ డైరెక్ట్గా ఈ చివరికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఎవరు ఈయన ఫీల్డ్ ఎక్కడి వరకు ఉందో ముందే మనం అడిగి తీసుకొని దాని ప్రకారంగా మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బెండ్ వచ్చింది చూసుకోవాలి. ఇక్కడ అందుకో ఇది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మనం కంపల్సరిగా దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. కానీ మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి ఏమైనా సరే మనకి మధ్యలోని నాట్ రెస్పాండింగ్ అలా వచ్చినా ఇదంతా పోకుండా ఉండడానికి మనం ముందుగానే సేవ్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఓకే ఇది ఎందుకో మళ్ళీ అవుట్ అయింది. మళ్ళీ ఎక్కడి నుంచి డ్రా చేస్తాం. దీనికి ఏం తేడా అంటే ఏమైందంటే ఇవన్నీ పండ్లు. ఓకేనా? ఇది బాగా ఓల్డ్ కాబట్టి కొంచెం చిన్న చిన్న ఎర్రకి మన ఏదైతే ఈ రేస్టర్ ఇమేజ్ ఉందో దాని మీద చిన్న ప్రాబ్లం ఉన్నది. ఇది కొంచెం నేను లైఫ్ వచ్చే గురించి చెప్తాను. మీకు నచ్చితే నేను అదే చేస్తాను. ఓకే ఓకేమ్మా అదేం పర్వాలేదు. మీకేమంటే ఇవి ఉంటాయి చూడండి పండ్లు అనేది. ఇది ఒకటి పోయిందంటే ఆ రాయి నిలబడతాడు. లేవమ్మా ఆ మామూలు ఓకే నెక్స్ట్ కరెక్ట్. మీకు అది కొద్దిగా పెద్దదే 6-7 గ్రాముల పైన అయితే బంగారు అది మామూలుగా చేయడమ్మా. తీసుకుని కేడీ ముందు నిదానంగా కావాలని కేడీ తీసుకున్నాను మామూలు హాల్మార్క్ వస్తుంది. హాల్మార్క్ ఏం వద్దులే. నువ్వు వేస్తే డబ్బుల రూపంలో ఏమవుతుంది? ఇప్పుడు ఎట్లా నా గోల్డ్ ఎట్లా వస్తా? ఓకే అండి నెక్స్ట్ తర్వాత ఇది కూడా డ్రా చేద్దామండి. ఇప్పుడు ఎంతనా గ్రాము గోల్డ్? 6,800. సపోజ్ ఇది రాత్రి ఒకటి ఇలాగా తీసుకుంటున్నాను.
కేడే 7500 పనికిరాదు எனக்கு అది వేస్తావు వేసుకునేకి పెళ్ళిళ్ళకి ఓకే. సో ఇలాగా కొన్ని మనం ఎల్పిఎంస్ ఇలాగ డ్రా చేసిన తర్వాత వీటిని టోపాలజీ చెక్ అని ఉంటుంది. అంటే మనం ఎక్కడైనా సరే ఏమైనా గ్యాప్స్ కానీ ఓవర్లాప్స్ కానీ పెట్టినా లేదా ఏదైనా పాయింట్స్ మిస్ చేసుకున్నా లేకుంటే అంటే పాలిగన్ లో మనకి మాక్సిమం ఓన్లీ మనకి గ్యాప్స్ ఓవర్లాప్స్ వస్తాయి ఎక్కువగా. మనకి ఇన్వాలిడ్ డిలీట్ డూప్లికేట్స్ అనేది అంటే మస్ట్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్, తర్వాత మస్ట్ నాట్ హ్యావ్ ఇన్వాలిడ్ జామెట్రీస్ అనేవి మన పాయింట్ లేయర్ లైన్ లేయర్ యూజ్ చేసేటప్పుడు ఆ 2 ఎర్రర్స్ వస్తాయి. అంటే బై డిఫాల్ట్ మన పాయింట్స్ అన్ని పెట్టుకొని వెళ్ళి బై మిస్టేక్ మనం ఏదైనా ఒక పాయింట్ ని జాయిన్ చేయలేదనుకోండి, అక్కడ అది వచ్చేటప్పటికి మనకి అది ఇన్వాలిడ్ జామెట్రీ అనేది వచ్చేస్తుంది మనకి. ఎందుకు వ్యాలిడ్ జామెట్రికల్ ఫిగర్ అంటే మనకి ఏదైనా ట్రయాంగిల్ రెక్టాంగిల్ అనేది మనకి లేదా పాలిగాన్ అనేది ఆల్ షేప్స్ క్లోజ్ అవుతే మనకి అది వ్యాలిడ్ ఉంటుంది. అది ఏదో ఒక సైడ్ మనం ఓవర్లుక్ దాన్ని కలపలేదు అనుకోండి, అక్కడ అది మనకి ఇన్వాలిడ్ జామెట్రీ వస్తుంది. డూప్లికేట్ జామెట్రీ ఎలా వస్తుంది అంటే మనం లైన్ లేయర్ డ్రా చేసేటప్పుడు ఏంటంటే ఆ సైడ్స్ మనం దీంట్లో జాయిన్ చేస్తాం, కానీ అక్కడ వచ్చేటప్పటికి సపోజ్ ఈ పార్ట్ డ్రా చేయాలి అని అంటే ఈ ఎల్ షేప్ డ్రా చేస్తే సరిపోతుంది మనకి, ఇదంతా డ్రా చేయాల్సిన అవసరం మనకి ఉండదు అనమాట. సో ఆ విధంగా కూడా మనం ఇది చూసుకోవాల్సి ఉంటుంది దీన్ని. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ టోపాలజీ చెక్ చేయడానికి టోపాలజీ చెక్కర్ అనేది ఇక్కడ మనకి ఇది కూడా ప్లగిన్ టూల్ అనమాట. టోపాలజీ చెక్కర్ అనేది మనకి డైరెక్ట్ గా మనకి ఇందులో రాకపోతే ప్లగిన్స్ లోకి వెళ్ళి మేనేజర్ ఇన్స్టాల్ ప్లగిన్స్ లోకి వెళ్ళి దీన్ని మనం అక్కడ ఎనేబుల్ చేసుకుంటే టోపాలజీ చెక్కర్ అనేది మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇది ఎక్కడ వస్తుంది, ప్రాసెసింగ్ టూల్ బాక్స్ కి బాటమ్ లో మనకి వస్తుంది అనమాట. సో దీన్ని ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చింది. ఈ టోపాలజీ చెక్కర్ ప్యానెల్ దగ్గర పైన 3 చూడండి ఐకాన్స్. ఈ 3 ఐకాన్స్ గురించి మనకి తెలుసుకోవాలి. ఫస్ట్ ది కాన్ఫిగర్ అంటే మనకి ఈ టోపాలజీ చెక్ చేయడానికి సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అన్ని మనం కాన్ఫిగర్ ని అది అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత దాన్ని చెక్ చేయడానికి వ్యాలిడేట్ ఆల్ అని అంటాం అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, మనము దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నో లేయర్ అని ఉంది. ఏ లేయర్కి చేయాలో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుందాం. ఏ లేయర్కి పాలిగన్ లేయర్కి చేయాలి మనం. పాలిగన్ లేయర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత రూల్స్ ఏమేమి ఇవ్వాలి అనుకుంటున్నాం. మస్ట్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్. ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ రూల్ మీద క్లిక్ చేస్తేనే ఆ రూల్ ఇక్కడ యాడ్ అవుతుంది. అలాగే అగైన్ మళ్ళీ పాలిగన్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్, యాడ్ రూల్. నెక్స్ట్ మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ టైం. మళ్ళీ నెక్స్ట్ ఏం కావాలి, ఇన్వాలిడ్ జామెట్రీస్, మస్ట్ నాట్ హ్యావ్ ఇన్వాలిడ్ జామెట్రీస్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ లేయర్. నెక్స్ట్ మస్ట్ నాట్ ఓవర్లాప్. సో ఈ 4 రూల్స్ మనం ఇచ్చి ఓకే చేస్తాం. ఓకే చేసిన తర్వాత ఇక్కడ షో ఎర్రర్స్ ఏం లేదు చూడండి. మనకి ఇప్పుడు వ్యాలిడేట్ క్లిక్ చేస్తేనే మనకి ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో ఎర్రర్స్ అన్ని కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇక్కడ. సో ఇంకా మనకి క్లియర్ గా కనపడాలి అంటే మనం ఏం చేయాలి, ఈ పాలిగన్ లేయర్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఈ హైలైట్ అయ్యింది కదా, ఫిల్ అయ్యింది కదా, దీన్ని మనం ఓన్లీ అవుట్ లైన్ కనిపించే విధంగా చేంజ్ చేస్తాం. ప్రాపర్టీ బాక్స్ కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత విండో అవుతున్నాం. ఈ విండోలో ఇక్కడ సింపుల్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సింబల్ లేయర్ టైప్ అని ఉంది చూడండి కిందన, దీని మీద క్లిక్ చేస్తే కిందన అవుట్ లైన్ సింపుల్ లైన్ అవుట్ లైన్ సింపుల్ లైన్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆబ్వియస్లీ మనకి అక్కడ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి మనం అవసరం లేదు. కొంచెం థిక్నెస్ పెంచుకుందాం అంటే నెట్ కాదు వెళ్ళి అప్లై. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ మనం సరిగ్గా కలపలేదో అదంతా కూడా మనకి ఇక్కడ ఎర్రర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఓవర్ ల్యాప్స్ ఉన్నాయి. వీటిని
ఇంకా క్లియర్గా కావాలంటే షో ఎర్రర్స్ కూడా తీస్తే ఇప్పుడు చూడండి మనం ఎలాగే దాన్ని జాయిన్ చేయలేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఒక్కొక్కటి మనం సో ఫస్ట్ పెట్టుకుంటాం. ఇక్కడ ఇందాక చెప్పారు చూడండి వెర్టెక్స్ టూల్స్ అని ఆల్ లేయర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. వెర్టెక్స్ టూల్ ఆల్ లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి మనం దీన్ని జాగ్రత్తగా దీని పొజిషన్ ఎక్కడ ఉందో అనేది చూసుకుని దీని మీద ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేసి దీన్ని తీసుకొచ్చి ఓకే నెక్స్ట్ ఇంకెక్కడ మళ్ళీ మనకు ఉంది జాగ్రత్తగా చూసుకోండి. అదే అతుకుంటుంది అది రింగ్. ఇప్పుడు ఇలా చూసుకున్నాక దీన్ని మనం వ్యాలిడేట్ ఆల్ ఒకసారి కొడతాం. వ్యాలిడేట్ ఆల్ కొట్టగానే మనకి ఎక్కడ ఏమైనా ఉన్నాయి ఏంటి అనేది మనకి ఎర్రర్స్ ఏమీ లేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి ఒక్కొక్క దానికి ఎల్పిఎం నెంబర్ అనేది మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి దీనికి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ పాలిగన్ లేయర్లోకి మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ వీటికి మనం ఏం చేయాలి, యాట్రిబ్యూట్ టేబుల్కి వెళ్ళాలి. వీటికి యాట్రిబ్యూట్ టేబుల్ పాలిగన్ లేయర్ యొక్క యాట్రిబ్యూట్ టేబుల్కి వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ దీంట్లో మనం ఫస్ట్ ఇందాక ఐడి అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. మనం కొన్నిటికి ఇచ్చిన కొన్నిటికి ఇవ్వలేదు. ఇచ్చిన వాటి వరకు ఉంది. ఇప్పుడు ఇవ్వాలనుకుంటే ఇక్కడ కూడా మనం ఇవ్వచ్చు. ఇది అంత ఇంపార్టెంట్ ఇది కాదు మనకి పాయింట్. ఈ ఐడీస్ అనేది ఇది మామూలుగా అది జనరేట్ చేసుకుంటుంది కాబట్టి అది ఎంటీగా ఉన్నదని చెప్పని నేను ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి కావాలి, ప్రస్తుతానికి ఎల్పి నెంబరు తర్వాత ఏరియా అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఆ రెండు ఫీల్డ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఇద్దాం. న్యూ ఫీల్డ్ క్రియేట్ చేయాలి అంటే అదే కదా ఫిక్స్ అయిపో మళ్ళీ ఏం డిజైన్ తీసేసుకోవా వచ్చిన తీసుకొని పోతా పర్లేదు రేపు ఉన్నాడు కదా వచ్చి ఆర్డర్ చేసుకోండి. ఎంతన్నది లక్ష ఇంటికి వచ్చే మాదిరి ఉండాల ఆత్రంగా ఇవ్వాలి. 400 ఓకే, ఇంతకుముందు కనపడలేదు. ఇప్పుడు యాట్రిబ్యూట్ టేబుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 2 ఫీల్డ్స్ అన్నాక టెంపరీగా 2 ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. ఏంటంటి ఎల్పి నెంబర్ ఫీల్డ్కి అంటే జనరల్గా ఫస్ట్ బాగా కొంతకాలం ప్రాక్టీస్కి మనకి అలవాటు అవుతుంది. ఇనీషియల్గా ఏం చేయాలంటే ఈ పైన ఉన్న ఐకాన్స్కి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 7th ఐకాన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే 7th ఐకాన్ యాడ్ న్యూ ఫీల్డ్ ఉంది. ఈ ఇక్కడున్న పైన ఉన్న ఐకాన్స్కి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని 7th ఐకాన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎల్పి అండర్స్కోర్ నెంబర్ ఇవన్నీ ఏవైతే ఫీల్డ్స్ అందరికీ కామన్గా ఫీల్డ్ నేమ్స్ ఏమైతే ఇవ్వాలో అవి నేమ్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫీల్డ్ ఎల్పి నెంబర్ ఇప్పుడు ఎందులో ఉంటుంది, 12 నెంబర్లోనే ఉండాలి. ఓకే, తర్వాత ఏరియా కావాలి. మళ్ళీ ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఏరియా వచ్చేసరికి డెసిమల్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ
ఈ లెంత్ ప్రెసిషన్ అనేది మనకి అక్కడ హెడ్ ఆఫీస్ వాళ్ళు మనకి ఎంత తీసుకోవాలి అని చెప్తారు. దాన్ని బట్టి మనం అక్కడ అవి తీసుకుంటాం. తీసుకొని నేను ప్రస్తుతానికి 10 ప్రెసిషన్ 3 అని ఇచ్చాను. ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత మనకి ఎల్పి నెంబర్ అనేది మనం అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎల్ఆర్ ప్లగ్ఇన్ లోని మనకి ఎల్పిఎం జనరేషన్ అనేది ఆప్షన్ కూడా ఉందండి. అది వర్కౌట్ చేయండి. దాంట్లో మనకి అన్ని కరెక్ట్ గా వచ్చేస్తే ఓకే. అంటే అది కొంచెం నెంబరింగ్ అది కొన్ని దగ్గర సరిగ్గా రావట్లేదు అని చెప్పారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం మాన్యువల్ గా మనకి సర్వీసింగ్ ప్రకారం మాన్యువల్ గా మన వాటి నెంబరింగ్ అనేది మనం ఇచ్చుకుంటూ రావడమే. సో ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఉండే మనకి ఆర్డర్ కి ఇక్కడ సెలెక్ట్ అయ్యేదానికి కంప్లీట్ గా డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ లోని దీన్ని ఇలా డైరెక్ట్ గా టచ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి హైలైట్ అవుతుంది ఏదైతే ఎల్పిఎం అనేది అది మనకి అక్కడ హైలైట్ అవుతుంది. రెండు కూడా స్క్రీన్ సెలెక్ట్ అవుతుందండి. ఇది అంటే యాట్రిబ్యూట్ ఓపెన్ అవుతుంటే వెనకాల క్యూజిఎస్ విండో కనపడటం లేదు. లేదా క్యూజిఎస్ విండో ఓపెన్ చేసినప్పుడు మీకు యాట్రిబ్యూట్ విండో అనేది ఓపెన్ కావటం లేదు అనమాట. సో నేను స్లోగా ఇది ఒక్కొక్కసారి ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తాను. నేను బంగారు తీసుకోవాలా, రేటు పెరిగిపోతుంది మాదిరి కాదు. ఇప్పుడు ముందైతే నువ్వు 30,000 ఇచ్చినా నేను చైన్ రెడీ చేస్తాను. ఇప్పుడు రోజు రేటు మారిపోతాను. నాకు లాస్ వస్తుంది.